హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్లి చిన్నారి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే సోరకాయ కర్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న ముక్కలుగా సోరకాయని కట్ చేసేసుకున్నాను. ఇలా చేయండి, చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక 10 మిర్చిని అయితే కట్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి బౌల్ వేడాక ఆయిల్ వేసాను. ఆయిల్ వేడాక 10 వేసాను. మీరు కారాన్ని బట్టి మిర్చిని వేసేసుకోండి. కొంచెం వేగాక నేను ఇప్పుడు సింపుల్గా చేస్తున్నాను కదా, డైరెక్ట్ మిర్చి వేసేసాక సొరకాయ ముక్కలు అందులో వేసేసి కలుపుతున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా కలపండి. చాలా సింపుల్ అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో అయిపోతుంది. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇది వేడి వేడి అన్నంలోకి అండ్ చపాతీలోకి, జొన్న రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. ఒక 1 మినిట్ ఆయిల్లో వేగాక ఇప్పుడు పసుపు వేసాను. పసుపు వేసాక కూడా సేమ్ అలానే కలపాలి. కొంతమంది సోరకాయలో పాలు పోసి వండుతారు, అలా పప్పు వేసి వండుతారు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఒక 3 మినిట్స్ అలానే కలపాను. మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నా ఇదంతా వంట. తర్వాత ఇప్పుడు 3 మినిట్స్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు మూత పెట్టేస్తున్నా. మూత పెట్టి, అంటే కొంచెం మూత పెడితే త్వరగా ఉడుకుతుంది. సో మూత పెట్టేసి నేను మళ్ళీ ఒక 3 మినిట్స్ ఉంచాను. మధ్య మధ్యలో 3 మినిట్స్లో కూడా కలిపాను, ఎందుకంటే అడుగంటుతుంది కర్రీ. సో ఒక 50% సోరకాయ ఉడికింది అన్న టైంకి సాల్ట్ వేసుకోండి. ఇలా వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. నార్మల్గా ముక్కలు వేసాకే సాల్ట్ వేస్తారు తొందరగా ఉడుకుతుందని, కానీ అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను సాల్ట్ వేసాక మళ్ళీ ఒక 3 మినిట్స్ ఉడికించాను, ఎందుకంటే ఇంకా మిగతా 50% ఉడకాలి కదా. చూడండి, నేను మామూలు స్పూన్తో కూడా ప్రెస్ చేస్తున్నా త్వరగా ఉడకాలని, ఇంకా ఉడకలేదు. సో నేను మళ్ళీ మూత పెట్టా. కొంతమంది పైన కొన్ని ప్లేట్లో వాటర్ కూడా పోసి ఉడకబెడతారు, అంటే వాటర్ కింద పడుతూ ఉడుకుతుంది. సో ఇదైతే కొంచెం నేనేం వాటర్ ఏం వేయలే, కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ బాగుంటుందని ఇలానే చేస్తున్నా. సో ఫైనల్గా అయితే సోరకాయ ఉడికింది. కర్రీ మొత్తం అయ్యాక నేను కొత్తిమీర వేసాను. చూడండి, రెసిపీ అయితే రెడీ. నేను ఇక గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఒక 1 మినిట్ ఉంచుకొని, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ నొక్కండి. అలాగే వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.